తీవ్రతతో ఉమ్మడి వరంగల్ జిల్లా అల్లాడుతోంది. గత 3 రోజుల వ్యవధిలో వడదెబ్బ కారణంగా సుమారు 50 మంది మృతి చెందినట్లుగా సమాచారం. ఇక జిల్లాలో ఎన్నడూ లేని విధంగా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచి మండిపోతున్న బాణుడు రాత్రి వరకు వేడి సెగలు కక్కుతున్నాడు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉత్తమ వైద్య అవార్డు గ్రహీత ప్రముఖ హోమియో వైద్య నిపుణుడు డాక్టర్ పావశెట్టి శ్రీధర్తో వరంగల్ స్పెషల్ కరెస్పాండెంట్ పెరుమాండ్ల వెంకట్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ టు A1 TV. ప్రస్తుతం మనం హన్మకొండలో ఉన్నాము. హన్మకొండలో ఎండలు తీవ్రత బాగా పెరిగింది. ఎండలు మండిపోతున్నాయి. 46 డిగ్రీల వరకు నమోదవుతున్నది. గత 3 రోజుల్లో ఒక మినిమం వరంగల్ ఉమ్మడి జిల్లాలో 50 మంది వడదెబ్బతో మృతి చెందినారు. వడదెబ్బతోని చాలామంది మృతి చెందినారు. ఈ క్రమంలో మనము ఈ వడదెబ్బ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ హోమియో వైద్య నిపుణుడు డాక్టర్ పావశెట్టి శ్రీధర్ అన్నారు. రాష్ట్ర ఉత్తమ వైద్య అవార్డు గ్రహీత. అతన్ని అడిగి తెలుసుకుందాము. నమస్కారం డాక్టర్ గారు. గత 3 రోజులు చూసుకుంటే ఎండలు మండిపోతున్నాయి. అసలుకు ఈ 3 రోజుల్లో ఒక 50 మంది చనిపోయినారు వడదెబ్బతో. అసలుకు ఈ ఎండ తీవ్రత వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, వడదెబ్బ తీసుకున్న జాగ్రత్త గురించి ఒకసారి చెప్పండి. ముఖ్యంగా ఈ యొక్క సమ్మర్ సీజన్లో టెంపరేచర్స్ అనేటివి ఎక్కువ పెరగడం వల్ల బాడీలో ఉన్న నీటి శాతం అనేది ఆవిరై సాధారణంగా వడదెబ్బకు గురి కావడం జరుగుతుంటుంది. ఎప్పుడైతే బాడీలో నీటి శాతం తగ్గిపోతుందో ఈ యొక్క సన్స్ట్రోక్ గురి కావడం వల్ల జ్వరం అనేది ఎక్కువగా రావడం, అలాగే హెడేక్ అనేది ఎక్కువగా వచ్చి కొన్ని సందర్భాల్లో స్పృహను కూడా కోల్పోవడం జరుగుతుంటుంది. ఇలాంటి సందర్భంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే IV ఫ్లూయిడ్స్ లాంటివి పెట్టుకోవడం, లేదంటే ORS లిక్విడ్స్ను తీసుకోవడం వల్ల ఈ యొక్క సన్స్ట్రోక్ సమస్య నుండి త్వరగా ఉపశమనం అనేది పొందవచ్చును. ముఖ్యంగా ఈ యొక్క వేసవి సీజన్లో ప్రధానంగా మనకు యూరినరీ ఇన్ఫెక్షన్స్, అలాగే స్కిన్ సమస్యలు, అలాగే డీహైడ్రేషన్ సమస్యలు, వీటితో పాటుగా థ్రోట్ పెయిన్ సమస్యలు కూడా ఈ యొక్క సమ్మర్ సీజన్లో ఎదుర్కోవడం జరుగుతుంటుంది. ఒకటి వడదెబ్బతో సన్స్ట్రోక్ అనేది మనకు జరిగిందని తెలవడానికి ముఖ్యంగా బాడీలో టెంపరేచర్ అనేది అధికంగా పెరిగిపోయి స్పృహ కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే టెంపరేచర్ కూడా హై టెంపరేచర్ ఉంటుంది. మాట్లాడితే మగతగా ఉండడం, సరిగా చూడలేకపోవడం, ఇలాంటి లక్షణాలు ఉండి వెంటనే కనుక ఇలాంటి లక్షణాలప్పుడు గుర్తించి మనకు ముఖ్యంగా IV ఫ్లూయిడ్స్ అనేటివి చాలా ఉపయోగపడతాయి ఇలాంటి కండిషన్లో. ఒకవేళ అవి అందుబాటులో లేనప్పుడు ORS లిక్విడ్స్ను తాగించడం, చల్లటి గాలికి ఉంచడం, ఇలా పేషెంట్కు కొద్ది గాలి ఆడేటట్టుగా చేయడం వల్ల ఈ యొక్క స్థితి నుండి త్వరగా బయటికి వచ్చి మరలా మామూలుగా ఉండడం అనేది జరుగుతుంటుంది. డాక్టర్ సాబ్, ఈ ఇయర్లో ఎప్పుడు లేనిగా వడగాల్పులు, సన్స్ట్రోకులు బాగా వస్తున్నాయి సార్. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకసారి చెప్పండి. మామూలుగా వేసవిలో వచ్చే ఈ యొక్క చాలా రకాల ప్రాబ్లమ్స్కు రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన ప్రధాన జాగ్రత్తలను చూసినట్లయితే బాడీలో ఉండే నీటి శాతం అనేది తగ్గకుండా ఎక్కువగా మంచినీళ్ళు తీసుకోవడం అనేది చేయాలి. ఎటు వెళ్ళినా కూడా చేతిలో వాటర్ బాటిల్ లేకుండా వెళ్ళకుండా చూడాలి. అలాగే నీరు ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ యొక్క వేసవికి నీటి ఆవిరి కావడం వల్ల నీరు అనేది బాడీలో ఇంకిపోకుండా ఉండడం వల్లనే సేఫ్గా ఉంటుంది. కాబట్టి నీళ్లు తీసుకున్నట్లయితే సాధ్యమైనంత వరకు వడదెబ్బను తట్టుకోవచ్చును. అలాగే విపరీతమైన ఎండ ఉన్న సమయంలో బయటికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. మార్నింగ్ 11:30 వరకు పనులను ముగించుకోవడం, అలాగే సాయంత్రం 3:30 తర్వాత 4:30 తర్వాత బయటికి వెళ్ళే అవకాశం అనేది కల్పించుకోవాలి. మధ్యాహ్నం వేళల్లో బయటికి పోవడం వల్ల సన్స్ట్రోక్ సమస్యను త్వరగా ఎదుర్కొనే అవకాశం అనేది ఉంటుంది. ఈ 3 రోజులలో ఎక్కువ వృద్ధులు సన్స్ట్రోక్ చనిపోతున్నారు. అసలు వృద్ధులు తీసుకున్న జాగ్రత్తలు ఎలా ఉండాలి సార్? మామూలుగా ఈ యొక్క వేసవి సీజన్లో చాలామంది వృద్ధులు ఎఫెక్ట్ అవుతుంటారు. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే వేసవి తాపానికి
బాడీలో ఉన్న నీటి శాతం ఆవిరి కావడం, అలాగే సాల్ట్స్ అన్ని కోల్పోవడం, దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది పోవడం వల్ల వీరు త్వరగా సన్స్ట్రోక్ గురై ఏదైనా కిడ్నీ సమస్యలతో బాధపడేవారు ఇంకా ఆ సమస్యతో ఎక్కువ ఇబ్బంది పడడం, హార్ట్కి సంబంధించిన సమస్యలు ఉంటే త్వరగా ఎఫెక్ట్ కావడం, బీపీ అనేది పెరిగిపోవడం, కొన్ని సందర్భాల్లో లో బీపీ అనేది కావడం, ఇలాంటి సమస్యలు ఈ వేసవి సీజన్లో వృద్ధులు ఎక్కువ ఎదుర్కోవడం వల్ల చాలా తీవ్రమైన అవస్థలకు గురవుతుంటారు. కాబట్టి వీరికి చల్లదనం ఉండేటట్టు ఏర్పాటు చేయాలి. అలాగే తగినంత నీరును ఎప్పటికీ ఇవ్వడం, లిక్విడ్స్ ఫుడ్ను ఎక్కువగా ఇవ్వడం, ఎక్కువగా ఎండకు పోకుండా వీరిని కాపాడడం, ఇలాంటి కొన్ని ప్రధాన జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే వీరికి యూరినరీ ఇన్ఫెక్షన్స్ లాంటివి కూడా రాకుండా జాగ్రత్త పడవచ్చును. ఇంకా వృద్ధులతో పాటు చిన్నవారు కూడా చాలామంది సన్స్ట్రోక్ గురవుతున్నారు. వారికి ఏమైనా ప్రికాషన్స్ చెప్పండి. వేసవి సీజన్లో చాలామంది చిన్నపిల్లలు ఈ యొక్క ఐస్ క్రీమ్స్ లాంటివి, కూల్ డ్రింక్స్ లాంటివి తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ తీసుకుంటామో థ్రోట్కు సంబంధించిన సమస్యలు లాంటివి చాలామంది పిల్లల్లో ఏర్పడుతుంటాయి. అలాగే థ్రోట్ ఇన్ఫెక్షన్ సమస్యలు వచ్చి కొన్ని సందర్భాల్లో ఫీవర్ కూడా వచ్చి వీరిని బాధిస్తుంటుంది. కాబట్టి చిన్నపిల్లలను ఎక్కువగా వాటర్లో ఆడనీయకుండా, అలాగే మిట్ట మధ్యాహ్నం బయటికి పంపకుండా సాధ్యమైనంత వరకు ఇండోర్ గేమ్స్లోనే వీళ్ళను ఉంచడం, ఒకవేళ బయటికి వెళ్ళాల్సి వస్తే సాయంత్రం 5 తర్వాత వీరిని బయటికి పంపడం, ఎక్కువగా కూల్ డ్రింక్స్, ఫ్రిడ్జ్ వాటర్ అనేటివి ఇవ్వకుండా వీరిని కాపాడడం వల్ల చాలా వరకు ఈ వేసవిలో వచ్చే చాలా సమస్యల నుండి వీరిని కాపాడవచ్చును. ముఖ్యంగా థ్రోట్ సమస్యలు ఎక్కువగా ఈ పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చల్లటి కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ యాడ్ చేసిన కూల్ డ్రింక్స్ కానీ వీరికి ఇవ్వకపోవడమే చాలా మంచిది. కుండ నీళ్ళు సాధ్యమైనంత వరకు వీరికి వాడియడం వల్ల చాలా వరకు థ్రోట్ ఇన్ఫెక్షన్ సమస్యలు కానీ, కోల్డ్ కానీ, కాఫ్ కానీ రాకుండా జాగ్రత్త పడవచ్చును. తీవ్రత బాగా కొడుతుంది. మీ దగ్గరికి సన్స్ట్రోక్ వల్ల చూకున్నాలు ఏమైనా వచ్చారా? హోమియోలో సన్స్ట్రోక్ మందులు చాలా మంచి మందులు ఉంటాయి. మామూలుగా ఈ యొక్క ప్రికాషన్గా సన్స్ట్రోక్ మెడిసిన్ హోమియోలో చెప్పాలంటే నైట్రోమోర్ అనే బయోకెమిక్ 6X అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరికి ఎవరైతే ఎండలో వెళ్తారో వారు మార్నింగ్ 6కు ఒక 4-5 టాబ్లెట్స్ చప్పరించాల్సి ఉంటుంది. సాయంత్రం కూడా 6 గంటలకు ఒక 5-6 మాత్రలు కనుక చప్పరించినట్లయితే ఈ యొక్క ఎండ తీవ్రత అనేది సాధ్యమైనంత వరకు ఎఫెక్ట్ పడకుండా ఈ యొక్క నైట్రోమోర్ 6X అనే బయోకెమిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మా దగ్గరికి సన్స్ట్రోక్తో ఎవరైనా పేషెంట్స్ వచ్చినప్పుడు మేము వారికి లక్షణాలను బట్టి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క సమ్మర్ సీజన్లో బెల్డోన్ అనే మందు వీరికి చాలా ఉపయోగపడుతుంటుంది. హెడేక్ అనేది ఎక్కువగా ఉంటుంది, అలాగే హై టెంపరేచర్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ మందును ఎక్కువగా వాడించడం జరుగుతుంది. అలాగే జెల్సిమ్ అనే మందు కూడా తీవ్రమైన హెడేక్ ఉండి డల్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఈ మందును వాడించడం అనేది జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ తీవ్ర కాలంలో ఇంత ఎండలు ఎప్పుడైనా చూశారు డాక్టర్ గారు? ఈసారి మాత్రం ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే టెంపరేచర్ 44 degrees దాటుతున్న సందర్భంలో చాలా రకాల స్కిన్ సమస్యలు, యూరినరీ సమస్యలు ఎక్కువగా వచ్చి నేడు చాలామందిని బాధిస్తున్నాయి. ఈ యొక్క సమస్యల నుండి ఎదుర్కోవాలంటే నీళ్లు బాగా తాగడం, అలాగే బయటికి ఎండ ఉన్నప్పుడు వెళ్ళకపోవడమే చాలా మంచిది. అలాగే టూర్స్ కూడా కొద్దిగా చల్లబడిన వాతావరణంలోనే చేయడం అనేది చాలా అవసరం. ఎండ తీవ్రత వల్ల చాలామంది వడదెబ్బ గురై సన్స్ట్రోక్ గురై చాలామంది చాలా బాధపడుతున్నారు. ప్రముఖ హోమియో వైద్య డాక్టర్ పౌషర్ శ్రీధర్ గారు చెప్పిన సూచనలు, సలహాలు పాటించి ఎండ తీవ్రత రాకుండా జాగ్రత్త వహించాలని కోరుకుంటున్నాము. కెమెరామెన్ రవికుమార్తో పెరుమాల వెంకట్, A1 TV, వరంగల్. మీకు రక్షణ చర్యలు ఇలాంటి చర్యలు తీసుకోవాలని సాధారణంగా ఈ యొక్క వేసవిలో కార్మికులు పనిచేసేవారు చాలా ఎఫెక్ట్ అవుతుంటారు. ఎందుకంటే వారికి పని చేయకుండా ఉండలేరు కాబట్టి తప్పనిసరిగా పని చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ సన్స్ట్రోక్ గురి కావడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి వీళ్ళు సాధ్యమైనంత వరకు తలకు ఏదైనా టవల్ లాంటిది చుట్టుకోవడం, లేదంటే కొద్దిగా టెంపరేచర్ తగ్గినాక వర్క్ చేసుకోవడం, ఎర్లీ మార్నింగ్ వర్క్స్ అనేటివి ఎక్కువగా చేయడం వల్ల
ఈ యొక్క సన్ స్ట్రోక్ సమస్యను తప్పించుకోవచ్చును. అలాగే నీళ్ళు ఎక్కువ తాగడం, లిక్విడ్ ఫుడ్స్ అనేవి ఎక్కువ తీసుకోవడం, కొన్ని సాధారణంగా దొరికే ఫ్రూట్స్ని ఎక్కువ వాడడం వల్ల బాడీలో నీటి శాతం అనేది తగ్గకుండా ఉండి ఈ యొక్క సన్ స్ట్రోక్ సమస్య నుండి నివారణ అనేది వీరికి లభిస్తుంటుంది. ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి మీరు సన్స్ట్రోక్ తాగకుండా? సాధారణంగా మనం బయటికి ఏదో పని మీద వెళ్ళాల్సి వస్తుంటుంది. తప్పనిసరిగా వెళ్ళాల్సిన పరిస్థితుల్లో బండి మీద వెళ్ళినట్టయితే హెల్మెట్ ధరించడం, లోపల కర్చీఫ్ లాంటిది కట్టుకోవడం, అలాగే ఈ యొక్క వేడి గాలి తాకకుండా జాగ్రత్త పడడం, బయటికి వెళ్ళినప్పుడు సాధ్యమైనంత వరకు నీళ్లు ఎక్కువగా తాగడం, ఎంబడే వాటర్ బాటిల్ ఉంచుకొని తాపకిని వాటర్ కూడా తాగడం అనేది చేసుకోవాలి. ఏదైనా డైట్ తీసుకున్నా కూడా స్పైసీ ఫుడ్ లాంటిది తీసుకోకుండా ఎక్కువగా నాన్ స్పైసీ ఫుడ్, సాధారణంగా డైజెషన్ అయ్యే ఫుడ్ను తీసుకుంటూ కొన్ని ప్రికాషన్ తీసుకొని బయటికి వెళ్ళినప్పుడు ఈ యొక్క మాస్క్ లాంటివి ధరించడం, అంటే వడగాలి అనేది తాకకుండా ఇబ్బంది పడకుండా పోయినట్లయితే కొంతవరకు ఈ యొక్క సన్ స్ట్రోక్ సమస్య నుండి బయటపడవచ్చును. ముఖ్యంగా సన్స్ట్రోక్ అయిన వాళ్ళు, వడదెబ్బ తాకిన వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? సాధారణంగా ఈ యొక్క సన్ స్ట్రోక్ ఎదురైనప్పుడు వీరికి సాధ్యమైనంత వరకు చల్లటి వాతావరణంలో ఉంచాలి. అలాగే కొద్దిగా స్పైసీ లేని ఆహార పదార్థాలు వీరికి ఇవ్వడం వల్ల, అలాగే ఫ్రూట్స్, లిక్విడ్స్ లాంటివి త్వరగా ఇవ్వడం వల్ల తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది. వీలైతే ఐవి ఫ్లూయిడ్స్ మాత్రం తప్పనిసరి అయితే పెట్టవలసి ఉంటుంది. లేదంటే ఓఆర్ఎస్ లిక్విడ్స్తో పాటు సాధారణంగా స్పైసీ లేని ఉన్న ఆహార పదార్థాలు కనుక ఇచ్చినట్లయితే ఈ యొక్క సన్ స్ట్రోక్ సమస్య నుండి త్వరగా కోలుకోగలుగుతారు. సన్స్ట్రోక్ తగిన వాళ్ళు ప్రికాషన్స్, ప్రథమ చికిత్స ఎలా తీసుకోవాలి, వాళ్ళని ఎలాంటి ఇమీడియట్ హాస్పిటల్ తీసుకునే ముందు ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ తీసుకోవాలి చెప్పండి? సన్ స్ట్రోక్ జరిగిన తర్వాత వెంటనే నిర్లక్ష్యం అనేది చేయొద్దు. ఎమ్మడే హాస్పిటల్కి తీసుకెళ్ళడం, వారిని డాక్టర్ పర్యవేక్షణలో ఐవి ఫ్లూయిడ్స్ అంటే అందించడం, ఫస్ట్ ఎయిడ్గా మనం ఏదైనా ఇంట్లో ఉండే ఉప్పు లేదా చక్కెర కలిపిన ద్రావణాలను, అంటే ఉప్పు చక్కెర కలిపిన ద్రావణాలు తయారు చేసి తాగించిన తర్వాత వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి అవసరమైతే ఐవి ఫ్లూయిడ్స్ కానీ ఓఆర్ఎస్ లిక్విడ్స్ కానీ డాక్టర్ సమక్షంలో వాడించడం వల్ల త్వరగా బయటపడతారు. అంతేగాని ఇంట్లోనే ఉంచి ఏదో ఒకటి చేస్తే మాత్రం పేషెంట్ ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సన్ స్ట్రోక్ జరిగినప్పుడు ఎంబడే హార్ట్ సమస్యలు కానీ బీపీ సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే పేషెంట్ కనుక స్పృహలో లేకుంటే హాస్పిటల్కు తీసుకువెళ్ళడమే, లేదంటే దగ్గరలో ఉన్న ప్రాథమిక చికిత్స కేంద్రానికి తీసుకెళ్ళి మందులు వాడించడం తప్పనిసరిగా చేయాలి.